బిడ్డలు కూడా నన్ను చూసి భయపడిపోయింది తండ్రి. నా గాడికి రాకుండా అయిపోయింది, మా గాడికి రాకుండా అయిపోయింది తండ్రి. గుడ్లు కాడ కప్పుల కింద చేరి ఆడిస్తుంది తండ్రి. మా అమ్మ కాడ దేవుడిని పట్టుకుంటానని నా కడుపుని పుట్టిన బిడ్డలు కూడా యదవం చేసింది నేనే నేనే నేనే. నా బిడ్డలు కూడా సత్యంగా మాట్లాడు నాతో, నా పెద్ద కొడుకు మాట్లాడు. ఏమి నాయన అంటే నా ఎదురు రాబాగు, నా ఎదురు రాబాగు, నా ఎదురు రాబాగు, నువ్వు అడుగు పొలు కొనుకుతాడు. నా ఎదురు రాబాగు అని పొలు కొనుకుతాడు. నా ఎదురు రాబాగు నా పెద్ద కొడుకు నాకు మాటలు లేకుండా చేసింది నేనే నేనే నేనే. నా పెద్ద కొడుకు మాటలు లేకుండా, నా పెద్ద కొడుకు నాకు మాటలు లేవే. ఎవరికైనా పోయాను పోతే పోయొస్తానమ్మా అని కూడా లేదు. అందుకే నేను ఏడ్చేదే, అందుకే నేను ఏడ్చేదే, అందుకే నేను ఏడ్చేదే, అందుకే నేను ఏడ్చేది తండ్రి. నేను కానీ కమ్ముల కింద ఉండి మనకు ఏడబడుతుందో దేవుడా, మనకు ఏడబడుతుందో దేవుడా, మనకు ఏడబడుతుందో. మన ఆడబిడ్డకు వెళ్ళాలి అని నా బిడ్డ భయపడి ఏదే వేసింది గీవె. ఆ గీవిలో కూడా రాడు, బయట ఉంటాడు. నా బిడ్డలు ఇద్దరు దేశమ్మకి ఆగులైపోయిండ్రు. నా భర్తను కూడా ఏడిపించేది నేనే 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 నేనే. నా పేరు ఇంటికి నా పేరు కలితే అవుతుందా లక్ష్మినే, లక్ష్మి అవుతుంది లక్ష్మిని, మహాలక్ష్మిని, మహాలక్ష్మిని. నేను లక్ష్మిని. నేను నా బిడ్డలు కూడా కలిగించింది నేనే. నా బిడ్డకి ఏమి లేదు, నా బిడ్డకి ఏమి లేదు. నేను కలిగించిన నా బిడ్డలో కూడా వదిలిపోతుండా నా బిడ్డలో కూడా చేరిపోతుండా. నా బిడ్డ చేరిపోయింది నేనే, వాళ్ళకి కలిగించింది కూడా నేనే. ఆఖరి పాపర్లు అయిపోతున్నారు, వాళ్ళకి డబ్బు కలిగించింది నేనే, తల్లి లక్ష్మి నేనే, మగ లక్ష్మి నేనే, అన్నీ కల్పించింది నేనే. నా బిడ్డలు సంపాదించింది కూడా డబ్బు కూడా నేనే. కట్టగా నా బిడ్డ కాడ ఉన్నాయి. నా బిడ్డ సంపాదించింది నేను తల్లి లక్ష్మినే. నేను తను అనేసి పుట్టిన లక్ష్మిరా. నన్ను కదిలించలేకపోయినవురా, నీ వల్ల అయ్యిందిరా, నీ వల్ల అయ్యిందిరా. తీరా నువ్వు తీరా, నీ వల్ల కాదురా, నీ వల్ల అవుద్దట్రా, నీ వల్ల అయిద్దట్రా, నీ వల్ల అయిద్దట్రా, నీ వల్ల అయిద్దా. నాకు చూడు, నేను ఎట్ట మోసుకొని ఉండను. ఎన్ని మందులు తినిపించిన్నా నేను ఎన్ని మందులు తినిపించిండ్రా, నేను ఎన్ని మందులు తిన్నరా. నేను తొప్పుకెళ్ళి పెట్టేసిండ్రా. రేయ్ 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 ఈ రోజు నీ చేతిలో నేను చిక్కిపోయినట్రా. రేయ్ రేయ్ నా బలం, నా బలం చూడు, నా కళ్ళు చూడు, నా కళ్ళలో, నా కళ్ళలో, నా కళ్ళలో కోల్పోయావు. బలము మొఖం చూసినప్పుడు బలం కోల్పోయావు. నువ్వు బలహీనుడు, నీ బలం కోల్పోయి నా మొఖం చూసినప్పుడు ఇప్పుడు చెప్పు నీ బలం ఎవరు. పైకి లే. ఏసునాములో నన్ను విడిచిన పోలేవు, నా చెయ్యి విడిపించుకొని పోలేవు. ఎంతో మందిని చూసావు, నన్ను చూడలా. ఇప్పుడు ఎన్నో ఎన్నో తాయితులు వేసిండ్రు. నా బిడ్డలు కూడా కప్పల కింద చూసేది, ఇల్లెక్కి చూస్తున్నా. నా బిడ్డలకు నేను ఎడవం చేసింది నేనే, మంటలు నేనే, మాటలు మింగిచ్చేది నేనే, ఆసుపత్రి మీద పెట్టింది నేనేరా. ఒక్క మాట వచ్చినా కూడా నా బిడ్డకు నాకు మాట్లేదు. నా బిడ్డకు నాకు పోతుంటే ఊరికి వెళ్ళిపోతుంటే ఆటోలో కూర్చొని పోయినా అంటే నా బిడ్డలు ఎటు పోయిందా ఇద్దరు, నా బిడ్డలు ఇద్దరు పొద్దునైపోయినరా. నా బిడ్డలు కాడు వాళ్తుండ్రా, పోయినట్టు పోతారా. చూసుకొని వస్తా, నీకేమరా
నీకేమే విడిచి వెళ్ళిపో. నీకేమంట నీకు స్థానం లేదు. నేను ఇంతకాలం ఇచ్చుంటే నా బిడ్డ కాడు ఉంటా నేను. నీకు స్థానం లేదు. నా బిడ్డ కాడు ఉంటా నేను. బిడ్డ కాడు ఉండదు. కన్నందుకురా మంటలు తీ, కింకలు తీ, విడిచి నా బిడ్డ విడిచిపెట్టే, లేకపోతే తగలబెడతా. వాళ్ళకి భయమా ఏంటి పోతాను కానీ నేనుండే చోట వెళ్ళిపోతా. నేనుండే చోట ఎక్కడో నా తావరం ఎక్కడో నేను పుట్టింది వెళ్ళిపోతే వెళ్ళిపో. మంటలు ఉండకూడదు, చురుకులు ఉండకూడదు. ఈ రోజు నుంచి ఉండకూడదు. ఒకవేళ ఉంటే నా బిడ్డ కాడికి పోమంటుండే చురుకులు ఉండరా ఇంగుండను. ఆ తావరంలో వచ్చి ఇంగుండు వెళ్ళిపోతావు. ఆ బాలు కూడా నాకు అక్కర్లే. నేను అంతా తినేసిన ఉత్తరం అర్థం చేసి తిప్పుతాకుండా బొమ్మని చేసి తిప్పుతుంటా. ఇప్పుడు వెళ్ళిపోతావు. నమ్మకమేనా? లే పైకి లే, విడిచిపెడతాలే. కొంచెం నీళ్ళు తీసుకోమ్మా. లే పైకి లే, చేపట్టి లాగమ్మా, పైకి లాగు. దేవునికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. బిడ్డలో ఉన్న సమూహము శక్తి యేసు నామములో ఉండకూడదు. బిడ్డలకు రాకూడదు. కన్నా కంటికి కూడా కనపడకూడదు. సురుకులు అనే మాట నేను వినకూడదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ద్రాక్ష కరములుగా రక్తముగా మార్చండి ప్రభువా. బిడ్డ తాగుతూ ఉండగా దురాత్మ చీకట శక్తి బిడ్డను ఎంతకాలం నుంచో శోధించబడుతున్న అపవాది ప్రభువా, ఈ దినముతో విడుదల అవుతుంది. రక్తము పవిత్రమైనటువంటి అగ్నిగా మార్చి తాగుతుండగా నీ బిడ్డల మంటలను సురుకులను తీసివేసి స్వస్థత పరిచి దురాత్మను దూరపరచమని ప్రార్థిస్తూ నీ చేత పాప చెప్పుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న దానికి బలహీన పరిచి వెళ్ళిపోమని ప్రార్థిస్తూ నీ చేత పాప చెప్పుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. యేసు రక్తం ఇచ్చి తాగు. యేసు రక్తం సిలువ, 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 యేసు రక్తం సిలువ. వెళ్ళిపో. ఉండకూడదు. బెడ్లో నువ్వు సురుకులో మంటలో ఉండకూడదు. ఓయిలో వెళ్ళిపోయేది నాకు ఎడ తెలుస్తుంది. వెళ్ళిపోయేది ఎడ తెలుస్తుంది. ఇంకా నేను ఉన్నంతే గుర్తురా. నా సురుకులు వస్తే ఉన్నట్టే నాకు గుర్తుంగా. నేను ఉన్న సురుకులు గిరుకులు పెట్టను. నా బాలకు పెట్టను. నా బిడ్డ కాడికి కూడా భయపడుతుంది కాబట్టి నా బిడ్డ కాడికి కూడా పచ్చులు చేయకూడదు. నా బిడ్డల లక్షణంగా ఉండాలా, నీ లక్షణంగా ఉండాలా. నా కొలిచా కాడికి నా బిడ్డల కాడికి అక్కడ ఈ మార్గాన్ని ఈ మార్గాన్ని అడిగి వెళ్ళిపోతా. ఆ దారులు లేకపోయి నాశనం చేస్తాను. వాళ్ళు నాశనం చేస్తా. నా బిడ్డలు ఎత్తున పెట్టిండ్రో నా బిడ్డలు భయపడేది నా కాడికి రాదు. నా తాను లేకపోతాయి. నా బిడ్డ కాడి ఏమతి కాదు దానికి. నా బిడ్డ కాడి ఏమతి కాదు. ఉండ్రి ఒకటి అయిన వాళ్ళంతా ఉండరా తెలుసుకునే వాళ్ళంతా వదిలి పెట్టి మా గొప్ప మీద పెట్టారని మాకు వ్యవహారాలు చేసింది. పెట్టింది ఎవరు ఈ మార్గాన్ని వెళ్ళిపోతలేదు. ఉండను